హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, నీట్ ఎగ్జామ్‌కి ఇంకా ఎన్నో రోజులు లేదు. రేపే నీట్ రీ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో, దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ముందుగా వచ్చేసి మనకి ఎన్టీఏ అఫీషియల్ వాట్సాప్ నంబర్ ఒకటి రిలీజ్ చేసింది. సో, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఓకే. ఎన్టీఏ నుంచి డైరెక్ట్‌గా మీకు వస్తుందనమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళు మీకు పంపియాలనుకుంటే ఈ నంబర్ నుంచి 7827980287 అనే నంబర్ నుంచి వాళ్ళు పంపిస్తారు. సో, దానికి బ్లూ టిక్ అనేది ఉంటుందన్నమాట. బ్లూ వెరిఫైడ్ టిక్ అంటే చూడండి ఇక్కడ ఈ విధంగా ఎన్టీఏ అని ఇక్కడ లోగో ఉంటుంది. తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఉంటుంది. దాని చివర్లో ఇక్కడ బ్లూ టిక్ కనిపిస్తుంది కదా మీకు. ఈ బ్లూ కలర్ టిక్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఉంటే మాత్రమే అది అఫీషియల్ వాట్సాప్ నంబర్ ఏది ఎన్టీఏకి సంబంధించినటువంటి వాట్సాప్ నంబర్ అనమాట. ఇన్ కేస్ ఎందుకనంటే ఈ లోగో ఎవరైనా డీపీ కింద పెట్టుకోవచ్చు, లేదనంటే ఈ నేమ్ కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు. సో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఉంటుంది. కాకపోతే ఈ బ్లూ టిక్ మాత్రం అఫీషియల్గా వెరిఫై అయిన తర్వాత మాత్రమే ఇలాంటి బ్లూ టిక్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీకు ఎటువంటి ఎన్టీఏ నుంచి ఏదైనా మెసేజ్లు వచ్చినప్పుడు దాని పక్కన బ్లూ టిక్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోండి. ఎందుకనంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరుతోని ఇలాంటి లోగో కూడా డీపీ కింద అప్లోడ్ చేసుకొని చాలామంది మీకు మెసేజ్లు పంపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో కూడా. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నంబర్కి మీరు వాట్సాప్లో కూడా డీటెయిల్స్ పెట్టొచ్చు అనమాట. సో, ఇంకా పోతే మనకి ఎన్టీఏకి సంబంధించి అదే సారీ నీట్ యూజీకి సంబంధించి రీ ఎగ్జామ్ ఏదైతే ఉందో 21st రోజున అంటే రేపు. సో, దాన్ని కంప్లీట్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి ఇష్యూస్ లేకుండా కండక్ట్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని చెప్పేసి ఒక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, దాంట్లో వచ్చేసి చూడండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. 551 సిటీస్ ఉన్నాయి ఇండియాలో. అదేవిధంగా 14 సిటీస్ అబ్రాడ్లో ఉన్నాయన్నమాట. మొత్తం 22,79,000 మంది ఈ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు. సో, దీనికి సంబంధించి 674 మంది సిటీ కోఆర్డినేటర్స్ ఉన్నారు. తర్వాత 6,669 మంది అబ్జర్వర్స్ కూడా ఎంప్లాయ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా చాలామంది ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఇన్విజిలేటర్స్ చూసుకున్నట్లయితే దాదాపు 2 లక్షల పైన పీపుల్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి క్లియర్గా చెప్తూ ఉన్నారు. తర్వాత 22,79,000 మంది, దాంట్లో మన తెలంగాణకు సంబంధించి ఒక 72,000 మంది పైగా ఈ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు. సో, ఆ వివరాలు కూడా తెలుసుకుందాము మనము. ఈరోజు మనకి కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నీట్ ఎగ్జామ్కి సంబంధించి వాటికి సంబంధించి ఆ న్యూస్ క్లిప్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది మీకోసం. సో, ఇకపోతే మనకి నీట్ యూజీ 2026 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆల్ ఇండియా కోటా కానీ లేకపోతే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ అయినా పర్వాలేదు, లేదంటే ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ అయినా సరే మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీకు గైడెన్స్తో పాటు సర్వీస్ కూడా ఉంటుందన్నమాట. ఆన్లైన్లో మీరు ఏమేమి చేయాలో అవన్నీ కూడా మా తరపున మా టీం అంతా మేము చేసి పెడతాము. మీకు సరైన గైడెన్స్ కూడా ప్రాపర్గా మీకు గైడ్ చేస్తాము. ఏ టైంలో ఏం చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ సర్టిఫికేట్స్ అప్లోడ్, ఇవన్నీ కూడా ఎంటైర్ యాక్టివిటీ అంతా కూడా మీ తరపున మేమే చేసి మీకు హ్యాండిల్ చేసి పెడతామన్నమాట. సో, ఇక డైరెక్ట్గా నీట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని న్యూస్ అయితే ఉన్నాయి చూడండి. సో, నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు సదుపాయం అని చెప్పేసి మనకి తెలంగాణలో అయితే ఆర్టీసీ ప్రకటించింది. సో, ఏసీ బస్సులు తప్ప మిగిలిన అన్ని సర్వీసుల్లో మీకు బస్ ప్రయాణం అయితే ఫ్రీగా ఉంటుంది. మీరు నీట్ హాల్ టికెట్ చూపించినట్లయితే మీకు ఫ్రీగా అంటే ఎటువంటి కోర్స్ అమ్మాయిలకైతే ఆల్రెడీ ఆధార్ కార్డు చూపిస్తే ఖచ్చితంగా మనకి ఫ్రీ ప్రయాణం అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ నీట్ స్టూడెంట్స్కి అందరికీ కూడా అబ్బాయిలకి కూడా ఈ ఉచిత ప్రయాణం అనేది ఉపయోగించుకునే అవకాశం ఉందన్నమాట. సో, మీరు హాల్ టికెట్ చూపించినట్లయితే బస్సులో ఫ్రీగా ఉంటుంది. మార్నింగ్ ఫస్ట్ బస్ నుంచే
మీకు ఇది అప్లికేబుల్ అవుతుందనమాట మార్నింగ్ ఫస్ట్ నుంచి. ఎందుకనంటే కొంతమంది ఊర్లలో నుంచి సిటీలకి, టౌన్‌లకి వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం ముందుగా బయలుదేరతారు. ఎందుకనంటే 11:00 నుంచే మీకు రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సెంటర్ దగ్గర. కాబట్టి ముందుగా వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండకుండా ఉంటుందనమాట. సో, ఈ ఉచిత ప్రయాణం సంబంధించి మీకేమైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే ఈ నంబర్స్‌కి కాల్ చేయండి అని చెప్పి ఇక్కడ కొన్ని 2 నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో, అక్కడ మనం వాళ్ళతోని గొడవ పెట్టుకోవడం కంటే ఓ రూ. 10, రూ. 20 ఇచ్చేసి సెంటర్‌కెళ్ళిపోవడం బెటరు. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్ చేస్తే మీకు. ఓకే. సో, ఇది మరొక న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి న్యూస్ క్లిప్ అనమాట. సో, దేశవ్యాప్తంగా 22,79,000 మంది ఎగ్జామ్ అయితే రాస్తూ ఉన్నారు. సో, తెలంగాణలో వచ్చి మనకి 72,000 పైగా ఎగ్జామ్స్ అయితే ఈ ఎగ్జామ్ రాయబోతున్నారనమాట. సో, ఇంకా డీటెయిల్స్ అన్నీ 551 సిటీస్, తర్వాత 14 సిటీస్ ఔట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ వచ్చేసి 674 మంది, 6,669 మంది, ఇవన్నీ కూడా మనం ఇందాక దీంట్లో చూసినవే. అయితే 11:00 నుంచి రిపోర్టింగ్ ఉంటుంది. అయితే 1:30కి మాత్రమే మీకు ఇమ్మీడియట్‌గా గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు 1:30కి. సో, 1:30 లోపల మీరు లోపలికి వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితులలో. కాబట్టి 11:00 నుంచి 1:30 వరకు మీకు లోపలికి వెళ్ళే ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఎంత ముందుగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇంకా కొంచెం టైం ఉంటే మీరు కూడా రిలాక్స్ అవ్వచ్చు. కొంత టైం ఉంటుంది. మీరు కూల్ డౌన్ అవ్వచ్చు. ఎగ్జామ్ టెన్షన్ అనేది కొంచెం డౌన్ అవుతుంది. సో, మీరు కరెక్ట్ టైంకి వెళ్తే, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు వెళ్తే కొంచెం టెన్షను, యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఉంటాయి. స్ట్రెస్సు, ప్రెషరు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ ఉండకుండా ఉండాలంటే మీరు ముందుగా వెళ్ళిపోయి అక్కడ కాసేపు ఒక అర్ధగంట ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నా పర్వాలేదు. కొంచెం కూల్ డౌన్ అవ్వచ్చు. హ్యాపీగా తర్వాత మీరు క్వెషన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ అయితే రాసేసుకోవచ్చనమాట. సో, ఇక ఇది ఇంకొకటి ఏంటి అనంటే, మే 3 జరిగినటువంటి ఎగ్జామ్‌ని క్యాన్సెల్ చేయడము, తర్వాత మళ్ళీ రీటెస్ట్‌కి డేట్ ఇవ్వడము, ఇదంతా కూడా జరిగింది కదా! సో, ఈ డేట్ ఇవ్వడం అనేది ఆహ్, ఏంటి అనంటే తక్కువ టైం ఉంది. ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడానికి స్టూడెంట్స్‌కి ఎక్కువ టైం లేదు అనేసి దీనిపైన కొంతమంది పిటిషన్ వేయడం జరిగింది. సో, ఈ పిటిషన్‌ని ఇప్పుడు కాదు మేము తర్వాత విచారిస్తామని చెప్పేసి సుప్రీం కోర్ట్ అయితే అంది అనమాట. నీటికి సంబంధించి కొన్ని పిటిషన్లను జస్టిస్ పిఎస్ నరసింహ సారథ్యంలోని ధర్మాసనం విచారిస్తోందని, వేసవి సెలవుల అనంతరం ఈ పిటిషన్లపైన అదే ధర్మాసనం విచారణ చేపడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. సో, ఇది అనమాట. ఈ లోపల ఈ ఎగ్జామ్ అయిపోతుంది. ఇది పెద్దగా దీని మీద ఆహ్, ఎటువంటిది లేదు. సో, నీట్ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణము. ఇది అయిపోయింది కదా మనకి వేరే న్యూస్ పేపర్‌లో. సో, నీట్‌కు సర్వం సిద్ధం. రేపు పునఃపరీక్ష, అదే రీ ఎగ్జామినేషన్ 22,79,000 క్యాండిడేట్స్‌కైతే ఈ ఎగ్జామ్ జరగబోతుంది. ఇక మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ మనం చూసినవే. సో, ఎన్టీఏ నంబరు కూడా మీకు చెప్పేసాను కదా! సో, ఇక్కడ ఒక చిన్న పాయింట్. తెలంగాణలో మొత్తం 199 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ రాష్ట్రంలో 73,024 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు నమోదు చేసుకున్నారు. గత నెలలో జరిగిన నీట్ పరీక్షకు 71,304 మంది హాజరయ్యారనమాట. సో, మరి ఈ సంవత్సరం అంటే ఈసారి ఎంతమంది అటెండ్ అవుతారా అనేది చూడాలి. సో, ఎటు తిరిగి మనకి 70,000 పైనే స్టూడెంట్స్ అయితే అటెండ్ అవుతూ ఉన్నారు. సో, ఇంకొక న్యూస్ ఏంటంటే టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం సరైనదే అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అంటుంది. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు. సో, టెలిగ్రామ్‌ని 22వ తారీఖు వరకు బ్యాన్ చేశారు కదా! మన ఛానెల్‌లో కూడా నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ పెట్టాను. సో, ఎందుకనంటే ఈ క్వెషన్ పేపర్‌లని లేకపోతే రకరకాల స్కాములు, రకరకాల ఇష్యూస్ ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ద్వారా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయని చెప్పేసి టెలిగ్రామ్‌ని మొత్తానికి బ్యాన్ అయితే చేశారు. 22 తారీఖు దాకా ఇదైతే పనిచేయదని చెప్పేసి తెలుస్తుంది. సో, అయితే దీనిపైన కొంతమంది మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. ప్రతిదానికి పిటిషన్‌లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే, అయితే అది ఓకే. ఇది సరైన నిర్ణయమే అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్, నేడు దేశవ్యాప్తంగా నీట్ మాక్ డ్రిల్ అనేది చేస్తున్నారనమాట. ఇంకొకటి ఫ్యాక్ట్ చెక్ నుంచి మనకి ఇంకొక న్యూస్ అనమాట. జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు
వస్తున్న వార్తలు నిజం కావు. అవి పుకార్లు మాత్రమే. ఎలాంటి లీక్ జరగలేదు. ఈ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. పరీక్షకు ముందు ఏ వ్యక్తికి, సంస్థకు ప్రశ్నపత్రాలు దక్కే అవకాశం లేదు. లీక్ అయినట్లు వచ్చిన వీడియో నకిలీ మాత్రమే. విద్యార్థులు, తల్లిదండ్రులు దయచేసి నమ్మకండి. పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం. సో వీళ్ళు మనకి క్లియర్గా చెప్తున్నారు, ఎటువంటి ఇదైతే జరగలేదు. ఇది చాలామంది ఏంటనంటే వాళ్ళని వాళ్ళు ఏదో ప్రమోట్ చేసుకోవడం కోసం కొంత ఫేక్ న్యూస్ని కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో అడ్మిట్ కార్డుల కోసం పారదర్శక ప్లాస్టిక్ పౌచ్లు అనుమతిస్తాము. సో ఇప్పుడు ఇది వర్షాకాలం, ఒకరోజు వర్షం పడుతుంది, ఇంకో రోజు వర్షం పడట్లేదు. ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడట్లేదు అర్థం కావట్లేదు. కాబట్టి ఒకవేళ మీకు వర్షం సూచనలు ఏమైనా ఉన్నట్లయితే మీ హాల్ టికెట్ తడిచిపోకుండా ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో మీరు పెట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి దానికి అనుమతిస్తున్నట్లు ఎన్టీఏ అయితే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయి. పల్చగా ఉంటుంది, చాలా థిన్ ఇది ఉంటుంది. మీరు 1-2 పేపర్స్ దాంట్లో పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో తడవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. లేదు తడవకుండా తీసుకెళ్ళగలం అనుకుంటే అట్లయినా పర్వాలేదు. సో ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిళ్ళు అనుమతించనున్నారు. తర్వాత అభ్యర్థులు తమ నమ్మకాలు, మతాచారాల ప్రకారం ఏవైనా వస్తువులను ధరించవచ్చు. కాకపోతే పరీక్ష కేంద్రం వద్ద ముందస్తు తనిఖీలు ఉంటాయి అనేసి అంటున్నారు. తర్వాత ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, పరికరాలు, మెటాలిక్ వస్తువులు, భారీ నగలు నిషేధం. సందేహాలు ఉంటే ఈ నంబర్స్లో కాంటాక్ట్ చేయమని చెప్పేసి ఇక్కడ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక నీట్ రీ ఎగ్జామ్కి సర్వం సిద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఇదేంటి అని అంటే మనకి అదే మధ్యాహ్నం 1:30 గంటలకే గేట్ క్లోజ్ చేస్తాము. మల్టీ లేయర్ సెక్యూరిటీ, బయోమెట్రిక్ తనిఖీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎగ్జామ్ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. 5:15 వరకు మీకు టైం ఉంటుందన్నమాట. ఓకే. సో 73,000 మంది అభ్యర్థులు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష కేంద్రాల్లో, మార్గాల్లో తగినన్ని బస్సులను నడిపించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఎవరు? ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు. ఓకే. నెక్స్ట్ నీట్ కోసం ప్రత్యేక వాట్సాప్ సేవలు. ఇది మనం ఆల్రెడీ ఎన్టీఏ వెబ్సైట్లోనే డైరెక్ట్గా చూసాము. ఓకే. నీట్ అభ్యర్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణము. తర్వాత నేడు నీట్ మాక్ డ్రిల్ అనేది చేస్తారంట. సో ఇదేంటనేది డీటెయిల్గా ఒకసారి చూద్దాం. రేపటి నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో ఎన్టీఏ ఏర్పాట్లు కంప్లీట్ చేసింది. ఈ నెల 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నేడు దేశవ్యాప్త మాక్ డ్రిల్ చేపట్టనుంది. ఈ పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే ఈ కసరత్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రాల తరలింపు మొదలుకొని బందోబస్తు దాకా ఏర్పాట్లను ఈ మాక్ డ్రిల్లో భాగంగా సరిచూసుకుంటారు. ఆదివారం జరిగే ఎగ్జామ్ కోసం ప్రశ్నపత్రాలను జిల్లాల యంత్రాంగాలు, పోలీసుల సాయంతో బందోబస్తు నడుమ పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నం రీ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ మోడ్లో దేశవ్యాప్తంగా ఉన్న 551 నగరాలు, 14 అవుట్ ఆఫ్ ఇండియా, తర్వాత 2-5 వరకు 22,79,000 మంది 6 గంటల ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 6:20 వరకు ఉంటుందన్నమాట టైము. వాళ్ళకి ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు 11 నుంచి 11 o'clock ఎంటర్ కావచ్చు. 11:30కి 1:30కి గేట్ క్లోజ్ అవుతుంది. ఇవన్నీ తెలిసినవే. సో 2 లక్షల మంది సేవలను వినియోగించుకుంటామంది. ఒకరికి బదులుగా మరొకరు రాసేందుకు అవకాశం లేకుండా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ధృవీకరణ, పరీక్ష కేంద్రాల ప్రవేశాల వద్ద హై సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్లు ఇవన్నీ ఉంటాయట. ఏర్పాటు చేశామని వివరించింది. ఇదంతా ఇంకా కామనే. వైద్య విద్యార్థులకు సెలవు ఇవ్వకండి మళ్ళీ. ఓకే. ఆల్రెడీ ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తున్నారో సో వాళ్ళకి లీవ్ ఇవ్వద్దు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్పింది. నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో వైద్య విద్యార్థులకు ఈ నెల 21 తేదీల్లో, అంటే ఈరోజు రేపు అనమాట, ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవు మంజూరు చేయవద్దని నేషనల్ మెడికల్ కమిషన్ అన్ని వైద్య కళాశాలలు, సంస్థలను ఆదేశించింది. నీట్ పరీక్షల్లో వైద్య విద్యార్థులు జోక్యం చేసుకుంటున్నట్లు గతంలో అనేక పర్యాయాలు వెల్లడైన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మేరకు గురువారం నోటీస్ జారీ చేసింది. అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోండి. జూన్ 21న జరగబోయే నీట్ రీ ఎగ్జామినేషన్కు సంబంధించి
అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని రిమైండర్ ఎస్ఎంఎస్లు కూడా పంపించింది. ఈమెయిల్, వాట్సాప్ నోటిఫికేషన్లు పంపుతున్నట్లు ఎన్టీఏ శుక్రవారం తెలిపింది. అదే సమయంలో మోసపూరిత సందేశాలు, నకిలీ సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించింది. ఎస్ఎంఎస్లు NICPEP అనే ఐడిను ద్వారా వస్తాయి. తర్వాత మెయిల్ అయితే మీకు NOREPLY.NTA.NEET.NTA@nic.in అనే మెయిల్ నుంచి మీకు రావడం జరుగుతుందనమాట. సో మీకు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసుకోవాలి, ఎస్ఎంఎస్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత వాట్సాప్ వస్తే వాట్సాప్కి బ్లూ టిక్ ఉందా లేదా ఇట్లాంటివి, ఓకే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బ్లూ టిక్ ఉందా లేదా ఇట్లాంటివన్నీ వెరిఫై చేసుకొని మీరు అది కరెక్టా కాదా ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవాలి. ఎందుకనంటే చాలా స్కాములు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి కంప్లీట్ అప్డేట్స్ అన్నమాట. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే మీకు రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇంకా కొన్ని అప్పుడప్పుడు అప్డేట్స్ అన్ని కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నట్లయితే వాటికి సంబంధించి అప్డేట్స్ కానీ, అలర్ట్స్ కానీ, లేకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ, మీకు కావాల్సినటువంటి గైడెన్స్ కానీ అవన్నీ కూడా మనం ఒక వాట్సాప్ గ్రూప్ ఫ్రీగా క్రియేట్ చేయడం జరిగింది. సో ఫ్రీ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా, ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. సో దానికి సంబంధించి QR కోడ్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కింద స్క్రోలింగ్లో కనిపిస్తూ ఉంటుంది. లేదనంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసినా కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఎటువంటి అప్డేట్స్, అలర్ట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా దీంట్లో మీరు మిస్ అవ్వకుండా, అంటే ఇట్లాంటి కొన్ని మీరు అఫ్కోర్స్ నీట్ NTA వెబ్సైట్ చూసుకోవచ్చు. సో ఎగ్జామ్ అయిపోయేంత వరకు, రిజల్ట్ వచ్చేంత వరకు NTA వెబ్సైట్ ఉంటుంది. బట్ దాని తర్వాత మళ్ళీ మనకి కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అదంతా కూడా మళ్ళీ డిఫరెంట్ వెబ్సైట్స్లో ఉంటుంది. సో కాబట్టి అవన్నీ తెలియాలి అని అంటే మనకి ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో దానికోసం మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే జాయిన్ చేయొచ్చు. ఆ QR కోడ్ స్కాన్ చేసినా జాయిన్ అవ్వచ్చు. లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు గ్రూప్లో డైరెక్ట్గా జాయిన్ అయిపోతారు. సో ఇది మనకు ఉన్నటువంటి డీటెయిల్స్ అనమాట ఈరోజువి. సో ఇంకేమైనా ఉన్నట్లయితే మళ్ళీ మరో వీడియోలో మాట్లాడుకుందాము. సో ప్రస్తుతానికైతే అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. రేపటి ఎగ్జామ్ని మీరు అందరూ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాను. సో ఎటువంటి గైడెన్స్ కావాలనుకున్నా మీరు కింద కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఫాలో చేస్తూ ఉండండి. మోర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.